విమాన ప్రమాదం. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం కొన్ని క్షణాల్లోనే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలోని మొత్తం 242 మంది ప్రయాణికులతో పాటు సిబ్బంది మరణించారు. అయితే ఈ విమానంలో లోపం ఉన్నట్లు ముందే ఒక ప్రయాణికుడు సందేహం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని తన ఎక్స్ ఖాతా వేదికగా ఎయిర్ ఇండియా సంస్థకు సమాచారం అందించినట్లు తెలిపారు. అయితే ఈ ప్రమాదానికి గురైన విమానం న్యూఢిల్లీ నుంచి వయా అహ్మదాబాద్ మీదుగా లండన్ వెళ్లనుంది. ఆకాష్ అనే వ్యక్తి న్యూఢిల్లీలోని ఈ విమానం ఎక్కారు. అతడు అహ్మదాబాద్ లో దిగిపోయాడు. ఆ క్రమంలో ఈ విమానంలో లోపం ఉందంటూ అతడు ముందే ఎయిర్ ఇండియాకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. ఈ విషయాన్ని ఆకాష్ తన ఎక్స్ ఖాతా వేదికగా పోస్ట్ చేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు ఏడాది వ్యవధిలో 2 సార్లు అదే ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లుగా తెలుస్తోంది. 2024 జూన్ 6న డిసెంబర్లో 2 సార్లు ఈ విమానంలో సాంకేతికత సమస్య తలెత్తింది. ఈ సాంకేతికత సమస్యపై ఎయిర్ ఇండియాకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లేఖ రాసింది. అయితే ఈ లేఖను ఎయిర్ ఇండియా సంస్థ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. చివరగా మూడోసారి అదే ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది. అహ్మదాబాద్ లో కుప్పకూలిన ఈ విమాన ప్రమాదంలో మొత్తం 242 మంది మరణించారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సంఘటనకు సంబంధించిన మరో వీడియో బయటకు వచ్చింది. ఎయిర్పోర్ట్ సీసీటీవీ ఫుటేజీ నుంచి కలెక్ట్ చేసినట్లుగా తెలుసుకున్న ఈ వీడియో ఫ్లైట్ రన్వే మీద నుంచి పైకి లేచిన కొద్ది సెకండ్స్ లోనే జనావాసాలపై కుప్పకూలినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. మరోవైపు అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై టాటా గ్రూప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు 1 కోటి చొప్పున పరిహారం ప్రకటించనున్నట్టు టాటా సన్స్ చైర్మన్ ఎస్ చంద్రశేఖరన్ తెలిపారు. ఈ విషాద సమయంలో మిగిలిన మాటలు పనికిరావని పేర్కొంటూ ఇది వర్ణించలేని బాధాకర ఘటన. మేము బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి అవసరమైన మెరుగైన వైద్యం అందించే బాధ్యతను టాటా గ్రూప్ భరిస్తుందని తెలిపారు. వారి కోసం అన్ని విధాలుగా సహాయం అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే ఈ విమాన ప్రమాదంలో పూర్తిగా ధ్వంసమైన బీజే మెడికల్ హాస్టల్ పునర్నిర్మాణానికి అవసరమైన సహాయం అందించనున్నట్లు కూడా చంద్రశేఖరన్ తెలిపారు. ఈ విషాద సమయంలో బాధితుల కుటుంబాలకు తమ వంతు మద్దతుగా నిలుస్తామని ఆయన హామీ ఇచ్చారు. విమాన ప్రమాదం. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం కొన్ని క్షణాల్లోనే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలోని మొత్తం 242 మంది ప్రయాణికులతో పాటు సిబ్బంది మరణించారు. అయితే ఈ విమానంలో లోపం ఉన్నట్లు ముందే ఒక ప్రయాణికుడు సందేహం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని తన ఎక్స్ ఖాతా వేదికగా ఎయిర్ ఇండియా సంస్థకు సమాచారం అందించినట్లు తెలిపారు. అయితే ఈ ప్రమాదానికి గురైన విమానం న్యూఢిల్లీ నుంచి వయా అహ్మదాబాద్ మీదుగా లండన్ వెళ్లనుంది. ఆకాష్ అనే వ్యక్తి న్యూఢిల్లీలోని ఈ విమానం ఎక్కారు. అతడు అహ్మదాబాద్ లో దిగిపోయాడు. ఆ క్రమంలో ఈ విమానంలో లోపం ఉందంటూ అతడు ముందే ఎయిర్ ఇండియాకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. ఈ విషయాన్ని ఆకాష్ తన ఎక్స్ ఖాతా వేదికగా పోస్ట్ చేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు ఏడాది వ్యవధిలో 2 సార్లు అదే ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లుగా తెలుస్తోంది. 2024 జూన్ 6న డిసెంబర్లో 2 సార్లు ఈ విమానంలో సాంకేతికత సమస్య తలెత్తింది. ఈ సాంకేతికత సమస్యపై ఎయిర్ ఇండియాకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లేఖ రాసింది. అయితే ఈ లేఖను ఎయిర్ ఇండియా సంస్థ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. చివరగా మూడోసారి అదే ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది. అహ్మదాబాద్ లో కుప్పకూలిన ఈ విమాన ప్రమాదంలో మొత్తం 242 మంది మరణించారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సంఘటనకు సంబంధించిన మరో వీడియో బయటకు వచ్చింది. ఎయిర్పోర్ట్ సీసీటీవీ ఫుటేజీ నుంచి కలెక్ట్ చేసినట్లుగా తెలుసుకున్న ఈ వీడియో ఫ్లైట్ రన్వే మీద నుంచి పైకి లేచిన కొద్ది సెకండ్స్ లోనే జనావాసాలపై కుప్పకూలినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. మరోవైపు అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై టాటా గ్రూప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు
కోటి చొప్పున పరిహారం ప్రకటించనున్నట్టు టాటా సన్స్ చైర్మన్ ఎస్ చంద్రశేఖరన్ తెలిపారు. ఈ విషాద సమయంలో మిగిలిన మాటలు పనికిరావని పేర్కొంటూ ఇది వర్ణించలేని బాధాకర ఘటన. మేము బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి అవసరమైన మెరుగైన వైద్యం అందించే బాధ్యతను టాటా గ్రూప్ భరిస్తుందని తెలిపారు. వారి కోసం అన్ని విధాలుగా సహాయం అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే ఈ విమాన ప్రమాదంలో పూర్తిగా ధ్వంసమైన బీజే మెడికల్ హాస్టల్ పునర్నిర్మాణానికి అవసరమైన సహాయం అందించనున్నట్లు కూడా చంద్రశేఖరన్ తెలిపారు. ఈ విషాద సమయంలో బాధితుల కుటుంబాలకు తమ వంతు మద్దతుగా నిలుస్తామని ఆయన హామీ ఇచ్చారు. విమాన ప్రమాదం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం కొన్ని క్షణాల్లోనే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలోని మొత్తం 242 మంది ప్రయాణికులతో పాటు సిబ్బంది మరణించారు. అయితే ఈ విమానంలో లోపం ఉన్నట్లు ముందే ఒక ప్రయాణికుడు సందేహం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని తన ఎక్స్ ఖాతా వేదికగా ఎయిర్ ఇండియా సంస్థకు సమాచారం అందించినట్లు తెలిపారు. అయితే ఈ ప్రమాదానికి గురైన విమానం న్యూఢిల్లీ నుంచి వయా అహ్మదాబాద్ మీదుగా లండన్ వెళ్లనుంది. ఆకాష్ అనే వ్యక్తి న్యూఢిల్లీలోని ఈ విమానం ఎక్కారు. అతడు అహ్మదాబాద్ లో దిగిపోయాడు. ఆ క్రమంలో ఈ విమానంలో లోపం ఉందంటూ అతడు ముందే ఎయిర్ ఇండియాకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. ఈ విషయాన్ని ఆకాష్ తన ఎక్స్ ఖాతా వేదికగా పోస్ట్ చేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు ఏడాది వ్యవధిలో 2 సార్లు అదే ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లుగా తెలుస్తోంది. 2024 జూన్ 6న డిసెంబర్లో 2 సార్లు ఈ విమానంలో సాంకేతికత సమస్య తలెత్తింది. ఈ సాంకేతికత సమస్యపై ఎయిర్ ఇండియాకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లేఖ రాసింది. అయితే ఈ లేఖను ఎయిర్ ఇండియా సంస్థ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. చివరిగా మూడోసారి అదే ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది. అహ్మదాబాద్ లో కుప్పకూలిన ఈ విమాన ప్రమాదంలో మొత్తం 242 మంది మరణించారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సంఘటనకు సంబంధించిన మరో వీడియో బయటకు వచ్చింది. ఎయిర్పోర్ట్ సీసీటీవీ ఫుటేజీ నుంచి కలెక్ట్ చేసినట్లుగా తెలుసుకున్న ఈ వీడియో ఫ్లైట్ రన్వే మీద నుంచి పైకి లేచిన కొద్ది సెకండ్స్ లోనే జనావాసాలపై కుప్పకూలినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. మరోవైపు అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై టాటా గ్రూప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం ప్రకటించనున్నట్టు టాటా సన్స్ చైర్మన్ ఎస్ చంద్రశేఖరన్ తెలిపారు. ఈ విషాద సమయంలో మిగిలిన మాటలు పనికిరావని పేర్కొంటూ ఇది వర్ణించలేని బాధాకర ఘటన. మేము బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి అవసరమైన మెరుగైన వైద్యం అందించే బాధ్యతను టాటా గ్రూప్ భరిస్తుందని తెలిపారు. వారి కోసం అన్ని విధాలుగా సహాయం అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే ఈ విమాన ప్రమాదంలో పూర్తిగా ధ్వంసమైన బీజే మెడికల్ హాస్టల్ పునర్నిర్మాణానికి అవసరమైన సహాయం అందించనున్నట్లు కూడా చంద్రశేఖరన్ తెలిపారు. ఈ విషాద సమయంలో బాధితుల కుటుంబాలకు తమ వంతు మద్దతుగా నిలుస్తామని ఆయన హామీ ఇచ్చారు.